ఇప్పుడు సౌండ్ రికార్డర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. స్టార్ట్ క్లిక్ చేయండి. ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్లో మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటే, అంటే వేరే సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ చేయకుండానే యాక్సెసరీస్లో ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తాయి, రకరకాల అప్లికేషన్స్ అన్నమాట. సో వాటిల్లో వన్ ఆఫ్ ద అప్లికేషన్ సౌండ్ రికార్డర్. మరి ఈ సౌండ్ రికార్డర్ ద్వారా చూడండి, స్టార్ట్ రికార్డింగ్ అనగానే ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. నేను మైక్లో మాట్లాడుతూ ఉన్నాను, ఆ యొక్క వాయిస్ పిచ్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఇక్కడ కనబడుతూ ఉంది. మరి ఈ రికార్డింగ్ చేయబోయే ముందర, లేదంటే ఆ రికార్డ్స్ని వినబోయే ముందర మీరు ఈ యొక్క వాల్యూమ్ కంట్రోల్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వాల్యూమ్, టోటల్ వాల్యూమ్ స్పీకర్కి ఎంత ఉండాలి అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లేదంటే మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ కంట్రోల్స్ ఇంకా కూడా క్లియర్గా సెట్ చేసుకోవచ్చు. పర్టికులర్ డివైస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్స్కి ఎట్లా కావాలి అది క్లిక్ చేసినట్లయితే మీకు లెవెల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇయర్ ఫోన్కి ఎంత ఇది ఉంది, అట్లనే హెడ్సెట్ మైక్రోఫోన్కి ఎంత ఉంది, బ్యాలెన్సింగ్ తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అట్లనే బ్యాలెన్స్ లెవెల్స్ కూడా ఉంటుంది, లెఫ్ట్ సైడు రైట్ సైడు. మరి ఈ డివైస్ని వద్దా కావాలా అనేది కూడా మీరు ఇక్కడ డిజేబుల్, ఎనేబులింగ్ కూడా చేసుకోవచ్చు. అట్లానే మిగతా రికార్డింగ్ డివైజెస్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు ఈ వాల్యూమ్ మిక్సర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ మీరు రికార్డ్ చేసినప్పుడు మైక్కి ఎక్కువ వాల్యూమ్ ఉంది, తగ్గించాలి అనుకున్నా కానీ అట్లాంటివంతా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఎనీవే, నేను ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అన్నాను. ఇప్పటి నుంచి రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత టైం అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. రికార్డింగ్ స్టాప్ కావాలంటే ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ బటన్ యూజ్ చేశాను. సో మీకు మ్యూజిక్లో పెడతాను, ఏబిసి అని ఇవ్వడం జరిగింది దీనికి. సో విండోస్ మీడియా ఆడియో ఫైల్ లాగా ఇది సేవ్ అవుతుంది. సేవ్. ఓకే, అలా అన్నమాట. ఈ రికార్డర్ ద్వారా సౌండ్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేయడం. మరి ఎక్కడ ఉంది ఇక్కడ విండోస్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏబిసి అనే ఫైల్ ఉంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీరు రికార్డ్ చేసింది కాస్త ప్లే అవుతుంది విండోస్ మీడియా ప్లేయర్ ద్వారా. చూడండి, ఓకే, అలా అన్నమాట. అంటే సింపుల్ వాయిసెస్ ఉన్నప్పుడు మీరు అంటే లెంతీగా లేకుండా కొంత లిమిట్ వరకు మీరు ఈ సౌండ్ రికార్డర్ ద్వారా వాయిస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే,